సో వెల్కమ్ టు డే 4. సో మార్నింగ్ అలా లేచి కాఫీ విత్ మంచి ఉస్మానియా బిస్కెట్ని వేసి అలా రూమ్ చెక్అవుట్ చేసేసాం. సో గాయ్స్, ఆ 7 కొండల వాడిని దర్శనం చేసుకున్న తర్వాత వీ హ్యావ్ ప్లాన్ టు విజిట్ 7 ప్లేసెస్. వావ్, 7 వాట్ అ కోఇన్సిడెన్స్. సో టుడే ఇఫ్ పాసిబుల్ వీ గోనా విజిట్ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశనం, జపాలి, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్. సో హియర్ వి ఆర్ ఎట్ శ్రీవారి పాదాలు. సో వీళ్ళందరికంటే చాలా ఎర్లీగా లేచి నేను ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు అలా లాగ్ చేశారు. లాగ్ ఎక్కడ ఎఫెక్ట్ రా బాబు. సో ఈ ప్లేస్ ప్రత్యేకత ఏమిటంటే శ్రీవారు వైకుంఠం నుంచి ఫస్ట్ అడుగు వేసిన స్పాట్ ఇదే, శ్రీవారి పాదాలు. సో ఫొటోస్ తీసేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ గుమ్మని కూర్చొని ఉంది. సెకండ్ ప్లేస్ వీఆర్ ఎట్ శిలాతోరణం. శ్రీవారు 2వ అడుగు వేసిన స్పాట్ ఇదే. ఇంక పక్కనే శివయ్యని, నరసింహస్వామిని చక్రతీర్థంలో దర్శించుకోవచ్చు. కొంచెం భక్తి శ్రద్ధల్ని ప్రసాదించండి దేవుడా. బొట్టు బాగా వచ్చింది. మనం అలా వెళ్ళేదారిలో విష్ణుమూర్తి పొజిషన్ లో మా మెయిల్ ఫ్రెండ్స్ తో ఫొటోస్ దిగేసాం. క్యాబ్ కి లేట్ అవుతున్నాం. మా ఫ్రెండ్స్ ఇక్కడ విహారయాత్రలు చేస్తున్నారు. ఏ పిల్లలు, సే హాయ్. మా ఫ్రెండ్ కి దెబ్బ తగిలింది. ఏం జరిగింది? ఓ, బ్రెయిన్ కి దెబ్బ తగిలింది అనుకుంటా. నయాగరా హిల్స్ దగ్గర ఉన్నాము. ఇది చాలా కష్టంగా ఉన్నాయి ఎక్కడానికి, బట్ ఎలాగైనా సరే అందరు ఎక్కుతున్నాము. మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ పక్కొల్లు కొట్టేసి మరి 10th ఫ్లోర్ బిల్డింగ్ కట్టేద్దాం అనుకుంటున్నాడు. వీళ్ళెవరికో ఎంత భక్తి అంటే ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెట్టుకున్నారు. సో మనం కూడా అందరిలాగే ఒక మంచి ఇల్లు కట్టడానికి ట్రై చేద్దాం. అబ్బే, మన వల్ల ఇది అయ్యే పని కాదులే. అలా అనుకుని మనం నిరాశ చెందకూడదు. మన వల్ల అయ్యేది మనం చెయ్యాలి. నేను కూడా ఒక 3 అంతస్తుల ఇల్లుని కట్టేసాం. లెట్స్ సీ, అది 30 అంతస్తులు కూడా కావచ్చు. ఓ మే కూడా ఇక్కడ కూడా గాంధీ తాత. వైజాగ్ లోనే అనుకున్నా, తిరుపతిలో కూడా అన్నీ వచ్చాయి. ఇది ఇంకా బాలేదు. వీళ్ళందరినీ లేకుండా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. అంతేలే, నేనెందుకు గుర్తుంటా. ఇంకా అలా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తూ మేము రీల్స్ చేసుకున్నాం. మజక్కలి మజక్కలి ఒక మసక్కలి మసక్కలి. So guys, now we are at Japali at my favorite god, Jai Hanuman. ఈ జపాలిలో 500 స్టెప్స్ ఉంటాయట. 500 స్టెప్స్ దాటిన తర్వాత యూ కెన్ గో టు హనుమాన్ టెంపుల్. అండ్ నేనున్న సిచ్యువేషన్లో 500 స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం, బట్ ఇట్స్ ఫర్ మై ఫేవరెట్ గాడ్ హనుమాన్. మీరు ఎప్పుడన్నా ఈ వింత జీవిని చూసారా? అరే అభిషేక్, నాకు తెలిసిన జంతువుల్లో ఆర్జీ ఒకడు, నువ్వు ఒకడు. ఎమోషనల్ డ్యామేజ్ నీకు అది అనిపిస్తుంది కదా? అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈ వ్లాగ్. ఓ అక్క, కొంచెం సైలెంట్ గా. హే అభి, ఒకసారి అటు చూడు, ఉడతలా ఉంది. లేదు బన్నీ, అది ఎలకలా కనిపిస్తుంది. ఏ యాంగిల్లో రా అది నీకు ఎలకలా ఉడతలా కనిపిస్తుంది? అది బల్లి. ఒలింపిక్స్ కి వెళ్ళుంటే ఇది గోల్డ్ మెడల్ కొట్టేది. మొన్న ట్రైపాడ్ కొనింది, అందుకే చూడండి అసలు ఎలా మాట్లాడుతుందో. అబ్బా, ఏం వాడకవయ్యా. అబ్బో అమ్మా, ఇందాక నుంచి ఎన్ని మెట్లు ఎక్కుతున్నాను, ఎంత దూరం వెళ్తున్నాను. ఈ రోజుకి ఆ హనుమంతుడి దర్శనం జరుగుద్దో లేదో అస్సలు తెలియట్లేదు. అభిషేక్, నువ్వు వేసే ప్రతి అడుగు జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ నీ గమ్యాన్ని సులభంగా చేరుతావు. జై హనుమాన్, జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్. అండ్ వి ఫైనల్లీ మేడ్ ఇట్ టు హనుమాన్ టెంపుల్ అట్ జపాలి. చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఈ హనుమంతుడి గుడిని జపాలి దగ్గర విజిట్ చేశాక. అసలు నాకు హనుమాన్ ఎందుకంత ఫేవరెట్ అంటే, మా తాతయ్య నన్ను ఎవ్రీ ట్యూస్డే హనుమాన్ గుడికి పట్టుకెళ్ళేవారు అనమాట. అప్పటి నుంచి నాకు తెలియకుండానే హనుమాన్ అంటే చాలా ఇష్టం. హీఈస్ లైక్ మై సూపర్ హీరో. అండ్ విజిల్స్ కూడా వేయచ్చు మా హీరో కోసం. వద్దులే, గుడిలో వేస్తే తన్నేస్తారు. ఇది షారుఖ్ ఖాన్ పోజో టైటానిక్ పోజో అస్సలు అర్థం కావట్లే. ఓ షిట్, ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాలి కదా భయ్య. సో అలా కిందకి వెళ్తుంటే దారిలో పక్కనే ఒరిజినల్ రాగి కడియాలు చేస్తున్నారు. సో మా ఫ్రెండ్ కనీసం బేరమాడకుండా 200 ఇచ్చి మరి జై శ్రీరామ్ అనే పేరు రాయించుకొని కడియం తయారు చేసుకుంటున్నాడు. సో మనకు సైజు కరెక్ట్ గా సరిపోయేలాగా మన కళ్ళ ముందే వీళ్ళు సైజ్ తీసుకుంటున్నారు. మనకు కావాల్సిన నేమ్ దాని మీద వీటితో తయారు చేస్తున్నారు. అండ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కూడా. ఇక్కడేంటి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ లేపేశారు. సో మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ స్టార్ట్ అయిపోయాం. వి ఆర్ ఎట్ పాప వినాశనం.
సో మన లైఫ్లో తెలుసో తెలియకో ఎన్నో పాపాలు ఏవేవో చేసుండొచ్చు. సో ఈ పాప వినాశనం అనే చోటు దగ్గర నీళ్లు జల్లుకున్నా లేకపోతే స్నానం చేసినా పాపాలు పోతాయని అంటారు. తెలియదు ఏం జరుగుద్దో, అంతే కదా వశిష్ఠ్? సో ఇక్కడ చాలా చవకగా క్యాప్స్ అమ్మేస్తున్నారు. ఓడి అమ్మ కోతిమాయ రోయ్, ఓడి అమ్మ పంచమాయ రోయ్, బొమ్మ కోసం ఎతికెత్తుంది రోయ్. ద పాప వినాశనం డ్యామ్. గైస్ అలా 3 చుక్కలు జల్లుకుందామని వాటర్ దగ్గరికి వెళ్ళాను. బట్ మా ఫ్రెండ్ ఏమో నన్ను వాటర్ లోకి తోస్తుంది. నీ అంత చూస్తానే, నీ అంత చూస్తా. ఇదేంటి వీడియో రికార్డింగ్ ఆపట్లేదు? అమ్మ ముక్కు మండిపోతుంది. పాపాలు కడుక్కుంటున్నాం. తెలుసో తెలియకో ఏవేవో పాపాలు చేస్తుంటాం. తెలిసే చేస్తాం అంటే నీతో జోక్ జోక్ జోక్. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఇంకా పక్కనే గంగాదేవి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. కోల్డ్ పెట్టుకున్నాం మనం, అంత తడిచినా సరే మనల్ని సెట్ చేసేది మాత్రం ఇదే. ఇది ఒరిజినల్ కరుంగలి వుడ్ అట. దాన్ని అందరూ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫుడ్ వేసేసాం. కొనేస్తా. రీల్స్ కోసం అలా అంటాడు కానీ వేయాల్సింది మాత్రం వేసేస్తాడు. ఇంకా 2 ప్లేసెస్ ఆకాశగంగా అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ చూడడం అవలే. దెన్ అలా కిందకి రిటర్న్ అవుతూ దెయ్యం మ్యూజిక్ పెట్టుకుని వైబ్ అవుతున్నా. టర్నింగ్ వచ్చింది. ఇంక రూమ్ కి వచ్చిన వెంటనే మొదలు పెడతాం ఆట. స్లీప్ వేసేసినట్టు నటించాం. రాత్రి 3:45 ఆట చూస్తావా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఈ సమయంలో మాలో ఉన్న కళాకారుని లేపాం అండ్ మా చేతుల్లో ఉన్న కళాఖండాల్ని అందరి మొహాల మీద తీసాం. ఈడి మొహం మీద చేతపడి ముగ్గులేంటి, చేతపడి చేసినా అస్సలు తెలియదు. ఎందుకో చూడండి, అసలు మరి ఘోరంగా ఇద్దరు కాళ్ళు చేతులు వేసుకుని వారు పడుకున్నారు. సో గేమ్ కూడా ఆడుకోవచ్చు, అంత బాగా పడుకున్నాడు. వీడికైతే ఏదో బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు దగ్గరకు వచ్చినా లేకపోతే చిన్నది రాసినా కదిలిపోతున్నాడు. ఇంకా ఫైనల్లీ అందరికీ రాసేసాం. బట్ ఆ ఒక్కడు మిగిలిపోయాడు. వీడు ముసుకేసుకొని ఉంటే జాగ్రత్తగా కష్టపడి నేను ఆ ముసుగుని తీసాను. ఇంకా మా ఫ్రెండ్ చూసుకో, ఆడిలో ఉన్న కళాకారుడు బయటకు వచ్చాడు, మొహం మీద తాండవం ఆడాడు. సో ఇలా తిరుపతి కొండపై నుంచి కొండ కింద వరకు డే 4 అనేది గడిచింది. ఇంకా డే 5 గురించి అడుగుతారా? ఆహా, మేమున్న డే 3 అండ్ డే 4 తిరుపతి పై నుంచి చూసిన దర్శనాలలాగే డే 5 మేము వీక్షించిన అద్భుతమైన దర్శనం మీరే చూడండి.